దేశంలో ఇటీవలే విడుదలైన నీట్ పరీక్షల ఫలితాల ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలొచ్చాయి. ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాల్లో 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇక వారు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కూడా కల్పిస్తామని పేర్కొంది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. ఒకవేళ అభ్యర్థుల్లో ఎవరైనా పరీక్ష రాసేందుకు ఆసక్తిగా లేకపోతే తీసేసిన గ్రేస్ మార్కులతోనే ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. నీట్ యూజీ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ను మాత్రం ఆపేది లేదని తెలిపింది. కాగా ఈ ఏడాది నీట్ పరీక్షల్లో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సెట్ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వారికి ఈ గ్రేస్ మార్కులను కలిపి ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు నీట్ పరీక్ష నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ 4 సభ్యులతో కమిటీ వేసి అదనంగా గ్రేస్ మార్కులు పొందిన వారిపై విచారణ జరిపింది. ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. ఆ వివరాలనే కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. అదనంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని కోర్టుకు తెలిపింది కేంద్రం. ఈ నేపథ్యంలో వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. జూన్ 23న వారికి మరోసారి పరీక్ష నిర్వహించి 30వ తేదీలోగా ఫలితాలు ప్రకటిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ ఉంటుందని వివరించింది. మళ్లీ పరీక్ష వద్దనుకునే విద్యార్థులు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్కు వెళ్లొచ్చని కేంద్రం పేర్కొంది. ఈసారి నీట్ పరీక్ష 24 లక్షల మంది వరకు అభ్యర్థులు రాశారు. ఎప్పుడూ లేని విధంగా 67 మందికి 720కి 720 మార్కులొచ్చాయి. అంతేకాదు హర్యానాలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6గురికి తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపింది.